తిరుపతి పాస్పోర్ట్ కార్యాలయం చాలా కీలకమన్నారు పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష. విజయవాడ రీజనల్ కేంద్రం నుంచి రిజిస్ట్రేషన్ ఇటీవలే మొదలయ్యాయని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో అవార్డులు వచ్చాయని తెలిపారు. ఇప్పుడు పాస్పోర్ట్స్ ని విజయవాడలో ముద్రించే వెసులుబాటు సౌకర్యం కేంద్రం కల్పించిందన్నారు. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలను విస్తరిస్తున్నామని చెప్పారు. పాస్పోర్ట్ కేంద్రాలే కాకుండా ప్రజల పోస్టల్ కార్యాలయాల నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. పోలీసుల నుంచి కూడా పూర్తి సహకారంతో సకాలంలో పాస్పోర్ట్లు అందజేస్తున్నామని తెలిపారు. We will have it a little big. Warm good afternoon మీ అందరికి. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో చెప్తాను. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే నా పేరు శివహర్ష. ఐఎమ్ ద రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ విజయవాడ శివహర్ష, కే శివహర్ష. నేను ఇస్తాను మీకు ప్రింట్అవుట్ ఇస్తాను. విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ పరిధిలో 2 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, 13 పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు. దాంట్లో ఒక విధంగా చెప్పాలంటే సగభాగం మన తిరుపతి ఇంకా రాయలసీమ రీజియన్. సో దాంట్లో 2 పాస్పోర్ట్ సేవా కేంద్రాలను విజయవాడ కాకుండా పాస్పోర్ట్ సేవా కేంద్ర తిరుపతి అనేది ఒక ఇంపార్టెంట్ పాస్పోర్ట్ సేవా కేంద్ర ఫెసిలిటీ మన ఈ రీజియన్కి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ పరంగా వీఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఆ సందర్భంగా ఈ రీజియన్ తిరుపతి మరియు రాయలసీమ జిల్లాలు